హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చూపిస్తుంది బొరుగుల బట్టి అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని మరమరాలు, బొరుగులు, పఫ్డ్ రైస్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు కదండి. ఇది మా ఊర్లో ఫేమస్ అండి. ఇక్కడ ఈ బొరుగుల బట్టి ఎలా నడుస్తుందో, ఎలా చేస్తున్నారో అనేది మీకు చూపిద్దామని చిన్న వీడియో చేశానండి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా చిన్నదే అనుకున్నాను, కానీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. దాని ప్రాసెసింగ్ అంతా ఈ వీడియోలో ఫుల్గా ఉందండి, చూడండి. ఇంకా ఈ ప్లేస్ మొత్తము చాలా వేడిగా ఉందండి, ఎందుకంటే చాలా టెంపరేచర్తోనే ఈ ప్రాసెస్ నడుస్తుందండి. అందుకే ఇంత వేడిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రైస్ వరి అండి. ఈ వరిని నానపెడతారండి. నానపెట్టి వేడి నీళ్ళలో ఉడకపెట్టి మళ్ళీ చల్లార్చినాక మళ్ళీ ఇసుకలో వేయించుతారండి. అప్పుడు ఇవి ఇలా బియ్యంలాగా వస్తాయి, బ్రౌన్ రైస్ లాగా. తర్వాత ఈ బట్టీలోకి వేస్తారండి. ఈ ప్రాసెస్ మొత్తము 1 గంటలో కాదండి, 2 డేస్ పడుతుంది. పాతకాలంలో అయితే ఇంకా చాలా రోజులు పడుతుందండి. ఫస్ట్లో మాకు ఇలా పాతకాల పద్ధతిలో ఉండేది, ఇప్పుడే మిషన్ వచ్చిందండి. అప్పట్లో అయితే చేతితోనే చేసేవాళ్ళు. ఇసుకలో వేయించడము, నానబెట్టడము, చేతితోనే వేయించడము అన్నీ చేసి బొరుగులు వచ్చేవండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా మారిపోయింది. మా చిన్నతనంలో ఈ ప్లేస్కే వచ్చి బొరుగులను తీసుకుని వెళ్ళే వాళ్ళమండి. ఆ కాలంలో చేతితో ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు మిషన్తో వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనుషులతో పని లేకుండా జస్ట్ ఆ బియ్యాన్ని అక్కడ పోస్తుంటే అదే జారుతూ అలా వెళ్తున్నాయండి. అలా వెళ్ళి బ్యాక్ సైడ్లో వాటిలో పడుతున్నాయండి. ఎంత క్వాంటిటీ పడాలి అనేది తీసుకుంటుందండి. అలా పైకి వెళ్తూ వెళ్తూ ఆ బట్టి మిషన్లోకి వెళ్ళిపోతుందండి. చూడండి, అగో వాటిలో వేసేస్తుందండి. అలా వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఆ నిప్పుల కొలిమిలో ఇలా బొరుగులు వస్తాయండి. చూడండి ఇన్ని బొరుగులు. ఆ ఒక్క డబ్బా 50 రూపాయలండి. ఇలా ఫోర్స్గా ఆ బొరుగులు ఇలా వస్తున్నాయండి. మా పాపకు చూపించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తను మాత్రం ఫస్ట్ టైం చూస్తుందండి ఇదంతా. వేడమ్మా. చూసారు కదా బొరుగుల బట్టి. ఈ బొరుగులతో మేము ఉగ్గాని ఎలా తయారు చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.